పులివెందుల అభివృద్ధి వైసీపీతోనే సాధ్యమన్నారు ఎంపీ అవినాష్ రెడ్డి. పులివెందుల జెడ్పీటీసీ స్థానానికి వైసీపీ అభ్యర్థి హేమంత్ రెడ్డికి ఓటు వేసి గెలిపించాలని అచ్చవెల్లిలో ప్రచారం నిర్వహించారు. టీడీపీకి అభ్యర్థి కరువయ్యాడని, సింహాద్రిపురం మండలానికి చెందిన వ్యక్తిని పోటీకి దింపిందని విమర్శించారు. ఈ స్థానంలో గెలుపు కోసం మంత్రి సవిత, ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, ఎంపీ సీఎం రమేష్, బీటెక్ రవి తదితరులు ఆతృత పడుతున్నారని ఎద్దేవా చేశారు. కూటమి సర్కార్ వచ్చి ఏడాది పూర్తయినా ఒక్క హామీని నిలబెట్టుకోలేదని ఎంపీ అవినాష్ విమర్శించారు. జెడ్పీటీసీ అభ్యర్థి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెడ్పీటీసీ అభ్యర్థి హేమంత్ రెడ్డితో పాటు ఇండియన్లు తిరిగి ప్రచారం చేస్తా ఉన్నాం. ఈరోజు ఎక్కడికి పోయినా కనిపించేది ఒకటే, జగన్మోహన్ రెడ్డి గారు గడిచిన 5 సంవత్సరాల్లో ఏవైతే హామీలు ఇచ్చినాడో, నవరత్నాలు ఏవైతే ప్రకటించాడో, ఇచ్చిన ప్రతి హామీని కూడా ఆయన అమలు చేసినాడు. క్రెడిబిలిటీ, విశ్వసనీయత ఉన్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. మరోవైపు చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలప్పుడు ఏమేం వాగ్దానాలు ఇచ్చినాడు, సూపర్ 6లు, సూపర్ 7లు. ఇవాళ 15 నెలలు అయిపోయింది ఆయన అధికారంలోకి వచ్చి. ఏమి అమలు చేసినాడనేది ప్రజలు చూస్తా ఉన్నారు. ఉచిత బస్సు అన్నారు, ఇప్పటి వరకు ఎవరు ఉచితంగా బస్సులో పోయింది లేదు. ఈ ప్రభుత్వం వచ్చాక 5 లక్షల పెన్షన్లలో కోత కోసి కేవలం ఇప్పుడు 61 లక్షల పెన్షన్లు మాత్రమే ఇస్తా ఉన్నారు. అంటే పరిపాలన ఏ రకంగా ఉందో ప్రతి ఒక్కరు కూడా గమనిస్తా ఉన్నారు. మరి నీ ప్రభుత్వం ఇంత అధ్వానంగా ఉంటే రైతులను మోసం చేస్తుంది, మహిళలను మోసం చేస్తుంది, నిరుద్యోగులను మోసం చేస్తుంది, ఏ ఒక్క వర్గానికి నువ్వు న్యాయం చేయకపోతుంది. మరి ఇవాళ ఉప ఎన్నికల్లో మరి ఒక పక్క మనం చూస్తా ఉన్నాం, ఇంత ఘోరమైన ఫెయిల్యూర్, అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్యూర్, సంక్షేమ పథకాల అమలు ఫెయిల్యూర్, ఇంత ఫెయిల్యూర్ ప్రభుత్వం వచ్చి ఇవాళ తెలుగుదేశం ప్రభుత్వం ఇక్కడ కంటెస్ట్ చేసి ఎన్నో ప్రగల్భాలు పలుకుతా ఉంది. ఆ ప్రగల్భాలకు కారణం ఒకటే, వాళ్ళ దగ్గర అందరూ ఏకమైనారు. పులివెందుల మీద పడి అందరూ ఏకమైనారు. పులివెందులకు ఆపోజిట్ గా ఏకమై వాళ్ళు నమ్ముకుంది వాళ్ళ ధనబలాన్ని నమ్ముకున్నారు. వాళ్ళు నమ్ముకుంది అరాచకాలను నమ్ముకున్నారు. వాళ్ళు నమ్ముకుంది ఎన్ని అరాచకాలు చేసినా కాపాడేదానికి పోలీసులు ఉన్నారు కాబట్టి పోలీసులను నమ్ముకున్నారు. పులివెందుల పైన మూకుమ్మడిగా బీజేపీ, టీడీపీ కూటమికి సంబంధించిన నాయకులు అందరూ కలిపి దాడి చేస్తా ఉన్నారు. ఈ దాడిలో పులివెందుల యొక్క ఖ్యాతిని, పులివెందుల యొక్క ఐడెంటిటీని తప్పకుండా నిలుపుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా మనవి చేసుకుంటున్నా. సానుభూతికి